భారతదేశంలోని టాప్ 10 పురాతన దేవాలయాలు. సంక్షిప్త వాస్తవాలు. భారతదేశపు చరిత్రలో నిలిచిపోయిన కొన్ని పురాతన దేవాలయాల గురించి తెలుసుకుందామా? ఈ దేవాలయాలు వాటి నిర్మాణంతో, కథలతో మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ రోజు మనం టాప్ 10 పురాతన దేవాలయాలను చూద్దాం. వాటి అద్భుతమైన వాస్తవాలతో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. 1. ముండేశ్వరి దేవాలయం. బీహార్లోని ఈ దేవాలయం భారతదేశంలో అత్యంత పురాతనమైనదిగా భావిస్తారు. ఇది క్రీ.శ. 108లో నిర్మించబడింది. ఇక్కడ ఇప్పటికీ పూజలు జరుగుతుండటం దీని ప్రత్యేకత. 2. కపలీశ్వర్ దేవాలయం. తమిళనాడులోని మైలాపూర్ కపలీశ్వర్ దేవాలయం 7వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించబడింది. ఇక్కడ ఉన్న శివలింగం అద్భుతమైనది. 3. సూర్య దేవాలయం, కోణార్క్. ఒరిస్సాలో ఉన్న ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది. సూర్యకిరణాలు ఉదయం వేళ నేరుగా విగ్రహం మీద పడతాయి. ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతం. 4. కైలాస దేవాలయం. మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉన్న ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడింది. దీని నిర్మాణం సుమారు 760 నుండి 780 CE మధ్య కాలంలో జరిగింది. 5. బృహదీశ్వర దేవాలయం. తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ దేవాలయం రాజరాజ చోళుడిచే నిర్మించబడింది. దీని గోపురం నీడ భూమిపై పడదు అని చెబుతారు. ఇది ఒక ఆశ్చర్యకరమైన వాస్తవం. 6. బద్రివిష్ణు దేవాలయం. ఉత్తరాఖండ్లో ఉన్న ఈ దేవాలయం చార్ధామ్ యాత్రలో ఒక భాగం. దీని నిర్మాణం 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులచే జరిగింది. 7. సోమనాథ్ దేవాలయం. గుజరాత్లోని ఈ దేవాలయం శివుడి మొదటి జ్యోతిర్లింగం. దీనిని అనేకసార్లు ధ్వంసం చేసి మళ్లీ పునరుద్ధరించారు. ఇది భారతదేశ చరిత్రకు ఒక నిలువుటద్దం. 8. శ్రీ రంగనాథస్వామి దేవాలయం. తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. దీని విస్తీర్ణం 156 ఎకరాలకు పైగా ఉంది. 9. మహాబలిపురం దేవాలయం. తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఈ దేవాలయాలు రాతితో చెక్కినవి. ఇవి బంగాళాఖాతపు ఒడ్డున ఉండటం దీని ప్రత్యేకత. 10. కేదార్నాథ్ దేవాలయం. ఉత్తరాఖండ్లోని ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది హిమాలయాలలో మందాకిని నదికి దగ్గరగా ఉంది. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి.